వాళ్ళు అక్కడ రెడీ ఉండరా? ముందు పోవాలా ఒకళ్ళు? ఆసిల్ పుచ్చన్న అని అంటే కౌలు రైతు సార్, కూరగాయలు పండించుకునే వ్యక్తి. అయితే అదే రోజు కూరగాయలు రెగ్యులర్గా అమ్మకానికి రైతు బజార్కి తీసుకెళ్తారు. రైతు బజార్కు తీసుకుపోయే క్రమంలో అక్కడనే కొంత కరెంటు బల్బు కోసం ప్రయత్నిస్తున్నాక అదే కరెంట్ షాక్ తోటి చనిపోయింది అక్కడనే. మార్కెట్ యార్డ్లో. అయితే ఇప్పటి వరకు సార్ ఆయన విద్యుత్ షాక్తో చనిపోయినా కానీ ఆ శాఖ వాళ్ళు కానీ సంబంధిత తహసీల్దారులు కానీ ఈ కుటుంబాన్ని సందర్శించలేదు. ఎటువంటి వీళ్ళకు రావాల్సినటువంటి ఆ శాఖల నుండి రావాల్సినటువంటి ఏ లబ్ధి జరగలేదు. అంటే వాళ్ళు ఒక పాప ఉంది సార్, కౌలు రైతు, భూమి లేదు ఏం లేదు, 3 ఎకరాలు కౌలు తీసుకొని దాంతో జీవనోపాధి. ఆయనే పెద్ద దిక్కు కుటుంబానికి. ముప్పై 38 సంవత్సరాలు సార్, చిన్న వయసు. అలా పాప అమ్మ మీరు ఎన్నాళ్ళు అయిందమ్మా చనిపోయి? 4వ తారీఖు. ఏ నెల? ఏప్రిల్ 4 ఈ నెలలో. మార్కెట్ ఏ కూరగాయల మార్కెట్లో? రైతు బజార్ ఆదిలాబాద్. ఎక్కడ? ఏ రైతు బజార్లా? ఆదిలాబాద్ టౌన్లో. అసలీ పోచన్న. ఏ సామాజిక వర్గం మీరు? మరి ఈ దేశంలో కరెంటు ప్రమాదాలతో మొత్తం ప్రపంచంలో ఎక్కువ తెచ్చేది మన దేశంలో. ఎందుకంటే వీళ్ళకి కరెంటుకు ఉండేటువంటి జాగ్రత్తలు ఈ డిపార్ట్మెంట్ పాటించదు. అన్యాయంగా చచ్చిపోతారు, వ్యవసాయంలో చచ్చిపోతారు, భూమి మీద చచ్చిపోతారు, రైతుల కాడ చనిపోతారు, ఇండ్లలో చనిపోతారు, గాలి దుమ్ములు వచ్చినప్పుడు చనిపోతారు, వర్షాలు వచ్చినప్పుడు చచ్చిపోతారు, రోడ్ల మీద తీగలు పడి చచ్చిపోతారు, పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు కూడా కరెంటు తీగలు కింద పడి చస్తారు. ఇట్లా కరెంటు ప్రమాదాలతో చచ్చేది ప్రపంచంలో ఎక్కువ మన దేశంలో చేస్తారు. ఎందుకంటే కరెంటు నివారణ చర్యలు మన దేశంలో ఉండవు, జాగ్రత్తలు ఉండవు. ఇక్కడ తీగలు కింద పడితే దాంట్లో కరెంటు ఉంటుంది. బర్రెలు చేస్తాయి, దూడలు చేస్తాయి, గొర్రెలు చేస్తాయి, మనుషులు చేస్తారు, అందరు చేస్తారు. యూరోప్లో, అమెరికాలో, చైనాలో ఎక్కడా కూడా కరెంటు ప్రమాదాలతో సంవత్సరం మొత్తం మీద ఆడ ఒకటి చేస్తే ఇక్కడ సంవత్సరానికి 10,000 మంది చేస్తారు. దేశంలో ఒక దేశంలో 10,000 మంది చేస్తారు కరెంటు ప్రమాదాలతోటి. ఆడ సంవత్సరం మొత్తం మీద ఒక్కడు చావడు. అంటే కరెంటు జాగ్రత్తలు అక్కడ ఆ దేశాలలో అట్లుంటాయి. మన దేశంలో బర్రెలతో సహా మనుషులతో సహా కరెంటు తీగలు వెంబడి చస్తారు. ఓకే, చచ్చిండ్రు. మరి చచ్చిపోయినాక కరెంటు డిపార్ట్మెంట్ వచ్చి వెంటనే చర్యలు ప్రారంభించి ఎవరు చచ్చిండ్రు, కరెంటుతోటి చచ్చిపోయినరు, దానికి ఒక రిపోర్ట్ తెచ్చుకొని మా కరెంటు డిపార్ట్మెంట్ వల్లనే, మా నిర్లక్ష్యంగా, మా కరెంటు తీగల వల్లనే మీరు అన్యాయంగా చచ్చిపోయారని ఒక రిపోర్ట్ ఇచ్చి దానికి 5 లక్షల రూపాయల ప్రమాద సౌకర్యం పరిష్కారం 5 లక్షల రూపాయలు ఇస్తుంది కరెంట్ డిపార్ట్మెంట్. ఇచ్చిందమ్మా? 5 రూపాయలు వేలే, 5 రూపాయలు వేలే. ఎంఆర్ఓ వచ్చిండు ఇంటికి. అంటే గవర్నమెంట్ ఇక్కడ ఉండదు. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ మనకు ఉండదు. ఆదిలాబాద్ జిల్లాలో ఎలమదొరలకి,
ఆదిలాబాద్ జిల్లాలో రెడ్డి దొరలకి, ఆదిలాబాద్ జిల్లాలో బాగా బలిసిన భూస్వాముల కాడికి పోతాడు కలెక్టర్. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాడు. మనం మాసిన బట్టలతో మాసిన గుడ్డలు వేసుకొని కలెక్టర్కి అయ్యా అని కాగితం తీసుకొని ఆదిలాబాద్ కలెక్టర్ దగ్గర పోతే నేను లోపలికి రానిస్తాడా, కూర్చోబెడతాడా, మంచినీళ్ళు ఇస్తాడా? రానిస్తాడా నేను కలెక్టర్ ఆఫీసులకి? రానియాడు. మరి మనకేంది ఈ గతి అంటే మనల్ని లెక్క చేయదు ఈ డిపార్ట్మెంటు. ఈ కలెక్టరు, ఈ ప్రభుత్వం మనల్ని నిర్లక్ష్యంగా, అవమానంగా ఏదో అసలు 3వ 4వ స్థాయి మనుషుల్లాగా చూస్తారు. అందుకని నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ కలెక్టర్ దగ్గరికి పోయి మనం ఒత్తిడి తీసుకొచ్చి ఈ కలెక్టరు కరెంటు డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆయన న్యాయమూర్తి. కలెక్టర్ అంటే ఆదిలాబాద్ జిల్లాకి మొదటి ఫస్ట్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కార్యనిర్వాహక న్యాయమూర్తి, ప్రథమ శ్రేణి న్యాయమూర్తి. మెజిస్ట్రేట్ అంటే న్యాయమూర్తి. రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయం చేయాలి ఆయన. జిల్లాలో ఉన్న అన్ని శాఖల్ని కరెంట్ ఆయనకి చేసి ఇగో మీ డిపార్ట్మెంట్ వల్లనే ఇగో ఫలానా అసలీ పోషణ అనేట ఆయన అన్యాయంగా పేదవాడు, ఇల్లు లేనివాడు, పిల్లలు చదువుకుంటున్న ఒక పేదవాడు చచ్చిపోయాడు, నీ డిపార్ట్మెంట్ అర్జెంటుగా నిర్లక్ష్యంగా కారణంగా వాళ్ళకి 4 లక్షల రూపాయలు అని కరెంటు ఎస్సీని పిలిపించి ఇమీడియట్గా కిందికి ఏఈని లైన్ మ్యాన్ని పిలిపించి రిపోర్ట్లు తెప్పించుకొని కలెక్టర్ డబ్బులు పంపించాలి. పంపిండా? పంపలే. కనీసం 10,000 రూపాయలు ఎంఆర్ఓ వచ్చి ఇచ్చిండా? ఏంది ఇది డిపార్ట్మెంటా? ఇది ఏంది? కలుపు ఎస్సీ కలుపు, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కానీ ఏ కానీ కలుపు, అది మీ సావుకారి. జాయింట్ కలెక్టర్ అన్నాడు ఇవన్నీ వచ్చినాక చేద్దామని మాట ఇచ్చింది. సార్ నమస్కారం సార్. ఎస్సీ గారేనా సార్? ఎస్సీ గారు నమస్కారం సార్. నా పేరు విశారదన్, డాక్టర్ విశారదన్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ని మాట్లాడుతున్నా. చౌహాన్ గారు, ఎస్సీ గారు, ఇప్పుడు నేను ఇక్కడ పొన్నారి గ్రామం తాంసీ మండలంలో అసలీ పోచన్న కరెంటు షాక్ తోటి మన ఆదిలాబాద్ వినాయక్ నగర్లో ఉన్న కూరగాయల మార్కెట్లో అన్యాయంగా కరెంట్ షాక్తో చచ్చిపోయాడు. అదే ఆ రిపోర్ట్ మీరు తీసి చూస్తే అది అన్యాయమా ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఎవరి మీద? బల్బు వేయబోయి అంటే ఆ కరెంటు సౌకర్యం అక్కడ ఉన్న పరిస్థితి, మనం కరెంటు వ్యవహారంలో ఎవరు చేస్తే ఎవరు 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 అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాదా? అసలు మనకి ఆ రిపోర్ట్ ఇస్తారా? మనకి ఎలాంటి బాధ్యత లేదు దాంట్లో అని కరెంటు నుంచి. మాకు ఒక సర్టిఫికేట్ ఇస్తారా సార్? మాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వండి. కరెంటు డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు, ఆ నిర్లక్ష్యానికి మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఏ సంబంధం లేదని ఒక ఎస్సీగా అథెంటిక్గా నాకు ఒక కాగితం ఏంటి సార్. నేను మిగతా ఎట్లా నేను నష్టపరిహారం చేసుకోవాలను, నేను వేరే వాళ్ళ దగ్గర రావాలన్నా మీ దగ్గర రావాలన్నా నేను నా పోరాటం నేను చేసుకుంటాను నా వాళ్ళ తరఫున. తప్పకుండా మీ సర్టిఫికేట్ కోసం గణేష్ రేపు ఎస్సీ గారి దగ్గరికి పో. వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎలాంటి రిలేషన్ లేదు, వాళ్ళ నిర్లక్ష్యం కారణం కాదని ఎలక్ట్రిసిటీ నుంచి నువ్వు సర్టిఫికేట్ తీసుకో. రేపు గణేష్ని పంపిస్తున్న చౌహాన్ బాయ్ సాబ్. ఓకే రైట్. ఎంఆర్ఓ చేయండి. మార్కెట్ ఎవరు చైర్మన్ ఎవరు అక్కడ? మార్కెట్ ఇప్పుడు దానికి ఎవరు ఉంటారు మార్కెట్కి? ఏడియా ఉందా? నంబర్ ఉందా? రైతు బజార్కి ఒక ఉంటాడు కదా, ఎస్టేట్ ఉంటాడు, ఇంకా మార్కెట్కి ఒక మొత్తానికి అతన్ని పట్టుకోండి. ఏది ఇదే మన పేరు ఎంఆర్ఓ పేరు లక్ష్మీ మేడం. పాప ఎక్కడ చదువుతున్నామ్మా? ఏ స్కూల్లో? అమ్మా తల్లి మరి చనిపోయిండు, జరిగిపోయింది. నీకు దాదాపు 14-15 ఏళ్ళు ఉంటాయి కదా. మరి చనిపోయినాక ఇదే మనాది పెట్టుకుంటావా? ఈ జరిగిన అన్యాయం, ఇది వ్యవస్థ చేసినటువంటి హత్య. ఇది ఒక డిపార్ట్మెంట్ అన్యాయంగా, ఒక కరెంటు డిపార్ట్మెంటు
ఒక ప్లస్ ఆయన ఏ మార్కెట్లో కూరగాయలు అమ్మే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ నిర్వాహకులైన అధికారుల కరెంటు డిపార్ట్మెంటు మార్కెట్ కమిటీ అధికారుల నిర్వాహకం వల్ల ఈ వ్యవస్థ చేసిన తప్పు వల్ల మీ నాయన చనిపోయాడు 100%. అంటే ఇది నిర్లక్ష్యపు హత్య. అంటే డిపార్ట్మెంట్లని కాపాడటం, డిపార్ట్మెంట్లతోటి ప్రజలకు నష్టం జరిగేది వాళ్ళు చూడరు. మరి అలాంటప్పుడు నేనేమంటానంటే నువ్వు ధైర్యంతో మరి గొప్పగా కష్టపడి చదివి ఈ కుటుంబాన్ని అమ్మకి నువ్వే ధైర్యం చెప్పాలి. నువ్వు కష్టపడి చదవాలి. అమ్మా లక్ష్మి గారు, ఎంఆర్ఓ గారు నమస్తే అమ్మా. నమస్తే. విశారదన్ మాట్లాడుతున్నా. ఇప్పుడు అసలీ పోచన్న మన మండలంలో కరెంట్ షాక్ తోటి పలానా మార్కెట్లో చనిపోయాడమ్మా. మన మండల రెవెన్యూ పరిధిలో ఉన్న పొన్నారి గ్రామ వాస్తవ్యుడు. మీరు ఒకసారి ఇంటికి వచ్చి సందర్శిస్తారేమో నేను అనుకున్నాను. దురదృష్టవశాత్తు మీరు రాలేకపోయారు. మరి మీరు ఒకసారి విజిట్ చేయాలిగమ్మా. మన రెవెన్యూలో మన మండలంలో ఒక అట్టడుగు పేద బీసీ వర్గానికి సంబంధించి అక్కడ కరెంటు డిపార్ట్మెంటు మరియు మార్కెట్ కమిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల చనిపోయింది అతను. 100% నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడు. కానీ చనిపోయింది మన మండల వాసి. వచ్చింది తల్లి. నేనేమంటానంటే అమ్మా ఎంఆర్ఓ గారు ఓకే వెళ్ళాలి కాదు 100% ఎంఆర్ఓ గారు లక్ష్మి గారు మీ పట్ల మాకు మంచి సానుకూల వైఖరి ఉంది. కానీ మీరు మంచిగానే స్పందిస్తారని కూడా ప్రజలు చెప్తున్నారు. కానీ ఒక పేదవాడు చనిపోయాడు. మీరు మమ్మల్ని ప్రజలందరి మధ్యలో మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. మీరు రేపు కానీ ఎల్లుండి కానీ తప్పకుండా హాజరవుతానని మాట ఇవ్వండి. మీకు ఒక మారు ఎల్లుండి ఖచ్చితంగా వస్తారా? ఎల్లుండి ఖచ్చితంగా అసలీ పోచన్నకు వచ్చినాక ముందు మనం కనీసం ఒక ఫ్యూనరల్ ఖర్చులు ముందు 10,000 రూపాయలు ఇవ్వాలిగా మేడం. ముందు ఆ 10,000 స్కీమ్ ఉంటే అది ఫస్ట్ వాళ్ళ ఇంటిని సర్దుబాటు కావడానికి ముందు చచ్చిపోయినాక 2 రోజులు బతకడానికి 10,000 ఇవ్వాలిగా. ఆర్డీఓ కన్నా రాయండి. ఆర్డీఓకి రాసన్నా ఇది తెప్పియండి ఫస్ట్. ఇవ్వడానికి లేదన్నప్పుడు కరెంట్ షాక్తో చనిపోయినా ముందు డెత్ జరిగింది కదా మేడం. ఫస్ట్ అర్జెంట్ ఖర్చుల కోసం ఇస్తారు కదా. అమ్మా సరే ఎంఆర్ఓ గారు నేనేమంటానంటే మీరు ఒక మేజిస్ట్రేటు, మీరు కొద్దిగా డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి మనం హ్యూమన్ యాంగిల్లో కూడా ఒక డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేసి రావాల్సినటువంటి ప్రయోజనాలు కాంపన్సేషన్ కోసం మీరు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం మేడం. సార్ వాళ్ళది మేము పంపిస్తాం సార్. వాళ్ళ దగ్గర ఉంటే మనకు కొన్ని మీకు చదివిన వాళ్ళే కదా సార్, ఉంటేనేమో ఇస్తాం సార్. లేకుంటే మనం చేయలేము. మీకు సార్ మేము పంపిస్తాం. లేటర్ అయినా మేము కలెక్టర్ ఆఫీస్ కు పంపించాము. ఇట్లా ఎలక్ట్రిసిటీ షాక్ అయిందని చేసి పంచడం అవన్నీ అయినా ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కు పంపిస్తాం. అదే ఆ ఎలక్ట్రిసిటీ నుంచి తొందరగా ఆ రిపోర్ట్స్ అన్ని పాప చచ్చిపోయే బాధితులైన వీళ్ళు కాగితాల కోసం ఏం తిరుగుతారు మేడం? ఎటని తిరుగుతారు, యాడికని పోతారు? ఆ డిపార్ట్మెంటు, ఆ మార్కెట్ కమిటీ, ఆ అధికారులు, ఆ కరెంటు వైరింగ్ అవన్నీ తప్పుల తడకతోటి అన్యాయంగా మనిషి చచ్చిండు. కొంచెం ఆ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి మీరు ఒకసారి ఎల్లుండి ఆ ఇంటికి వచ్చి విజిట్ చేసి హ్యూమన్ యాంగిల్లో మనం చేయాల్సిన పనులు చేద్దాం మేడం. మీరు తప్పకుండా ఎల్లుండి వస్తారని ఆశిస్తున్నా. మాటిస్తారుగా మీరు ఎంఆర్ఓ గారు? ఎల్లుండి ఖచ్చితంగా వస్తారుగా? మీ వంతు బాధ్యతగా మీరు ఏం చేయగలరు అది చేయండి. ఏదైనా హ్యూమన్ యాంగిల్లో మీరు ఏది చేయగలిగితే అది తొందరగా చేయండి. రైట్ అండి, రైట్. నా గణేష్ వస్తాడు ఆఫీస్కి, ఆయన కూడా మీకు కలుస్తాడు. రైట్ అమ్మా. ఇప్పుడు మనకి మార్కెట్ కమిటీ అధికారి దొరకాలి. ఏందమ్మా ఇది స్లాబా? రేకులు కనపడకుండా అంచు కట్టారు. ఆదిలాబాద్ సార్ BCSC/ST జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ సారు ఇక్కడ పొన్నారి విలేజ్కి వచ్చింది సార్. ఇది రైతు మార్కెట్లో కరెంట్ షాక్తో మరణించిన పొచ్చన్న ఇంటికాడు ఉన్నాం సార్.
అయితే ఆ విషయం పైన మీతో మాట్లాడడానికి ఇది మా భూమి 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిండ్రు. ఓసారి మీతో మాట్లాడతారు సార్. సార్ ఏడి గారు మార్కెట్ కమిటీ, నేను విశారదన్ మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు ఈ అసలీ పోచన్న మన 4వ తారీఖు మన మార్కెట్లో కరెంటు విషయంలో చనిపోయింది కదా సార్, రైతు బజార్లో చనిపోయిండు. మరి అది చనిపోవడానికి కారణం మీరు ఏదైనా రిపోర్ట్ ఇచ్చారా సార్? షార్ట్ సర్క్యూట్ ఎవరు రెస్పాన్సిబుల్? అదేం లేదు సార్, ఆయన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే అంటే అతనే ఓన్గా తెచ్చుకొని బల్బులు పెట్టుకున్నారు. అంటే ఎవరు పెట్టుకున్నారు, అతనే ఆన్లైన్ పెట్టుకున్నాడు. పెట్టుకుని అతను బల్బులు తీసే సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు అతను బల్బు ఎందుకు పెట్టుకున్నాడు? అంటే సార్ అక్కడ కూరగాయలు అమ్ముతున్నాడు, ఆడ బల్బు పెట్టుకునే నార్మల్ సౌకర్యం లేదు కాబట్టి ఆ కరెంటు అప్పటిదాకా ఎలాంటి సౌకర్యం లేదు. సచ్చినాక ఆగండి, ఎక్కడికైనా పోదాం, ఆగండి. ఈ అన్యాయం కోసం ఎక్కడికైనా పోతాం. అది జరిగినాక ఏర్పాట్లు అయినాయి కరెంటు సౌకర్యం, మనిషి చచ్చినాక అయినాయి. కానీ మనిషి సాగక ముందు కరెంటు సౌకర్యం ఆడ ఉన్నదా సార్? ఒక్క జాగాలో కూడా లేదు. మా దగ్గర ఆల్ రిపోర్ట్స్ వచ్చినాయి. మీరు ఏమంటున్నామంటే గురుగారు మాస్టర్ ఇక్కడ ఎవరి మీద దేశంతో పోటల్లే, మనం అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్న కరెంటుకు సంబంధించిన నిర్లక్ష్యం వల్ల అన్యాయంగా మనిషి చచ్చిండు. ఆయన కాంపెన్సేషన్ ఏమైనా ఇద్దామా వద్దా అది చెప్పండి నాకు. ఆగండియా ఈ ఆవేశమే. జేసీ గారి ద్వారా మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినాము. జేసీ గారి ద్వారా మేము 20,000 రూపాయలు కాంపెన్సేషన్ అది ఇచ్చేసాము. మళ్ళీ జేసీ గారు NFBF స్కీమ్ కింద కూడా ప్రపోజల్ ని పంపుకోమన్నారు. మూడవది మన ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా హామీ ఇచ్చాడు. అవన్నీ ఇప్పుడు కావు సార్. ఇప్పుడు కరెంటు నిర్లక్ష్యం తోటి డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక అమౌంట్ వస్తుంది తెలుసు కదా మీకు. అది దాదాపు 4 లక్షల రూపాయల పైన వస్తుంది అమౌంట్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అది ఎలక్ట్రికల్ నుంచి మీరు ఎస్సీతో కోఆర్డినేట్ చేసి ఆ కాంపెన్సేషన్ కోసం ప్రయత్నం చేద్దామా వద్దా చెప్పండి సార్. చేద్దాం కదా. మీరు అరే ఆగండి సార్, జనం ఉన్నారు, కొద్దిగా 1 నిమిషం లైన్లో ఉండండి. చాలా భారీ ఎత్తున్నారు ఇక్కడ జనం. ఆగండి. ఇప్పుడు ఒకటే మాట, మీరు ఈ గృహానికి ఒకసారి విజిటింగ్కి వస్తారా? ఇప్పుడు కాదు, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తారా? ఎంఆర్ఓ కూడా వస్తుంది. మీరు రావాలా, తప్పకుండా రావాలి. మీరు వచ్చి ఈ అసలీ పోచన రేకుల కొంప కటిక పేదోళ్ళు, పాప 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది, మనిషి చచ్చిండు, పైసా లేదు ఇంట్లో, ఘోరాతి ఘోరంగా ఉంది. ఒక హ్యూమన్ యాంగిల్గా, ఒక అధికారిగా, ఒక మార్కెట్ కమిటీ ఆఫీసర్గా మీరు వచ్చి కొంత ఇది రిపోర్ట్ రాసుకొని ఎంఆర్ఓతో సమన్వయం చేసుకొని, ఎంఆర్ఓ మేడం లక్ష్మి గారితో కూడా ఇప్పుడు మాట్లాడినా నేను, చాలా పాజిటివ్గా మీతో కూడా కోఆర్డినేట్ అవుతున్నది. మీరిద్దరు కలిసి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ దగ్గరికి పోయి కరెంటు డిపార్ట్మెంట్ నిర్లక్ష్య వైఖరితో మరణించిన ఒక్క సర్టిఫికెట్ని మనం పొందగలిగితే మనం ప్రభుత్వం నుంచి ఒక 4 లక్షల రూపాయలు 5 లక్షలు వస్తే ఆ అమ్మాయి జీవితం బాగుపడుతుంది, కూతురు అమ్మాయి. మీరు ఈ విషయంలో ప్రయత్నం చేయాలి సార్. నేనేమంటున్నానంటే 100% చేయాలా. ఇప్పుడు మన ఇంట్లో నుంచి వచ్చి ఇచ్చేది కాదు ఇది, మనం కొద్దిగా సమన్వయం చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చేది 5 లక్షలు అయ్యి. అందుకని మీరు ఎంఆర్ఓ ఇద్దరు కలిసి ఎస్సీని కలవండి, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్తో ఆయనతో కూడా మాట్లాడినా మీరు కలిసి చేసి అవసరమైతే జేసీ తోటో ఎవరితోటో అది తొందరగా ఈ 2-3 నెలల్లో వచ్చేటట్టు చేస్తే మనం వాస్తవంగా సార్ మన ఇండియాలోనే కరెంటు సాగులు ఎక్కువ వచ్చేది. వరదలు వచ్చినా కరెంటు శాఖలతో చేస్తారు, బర్రెలు చేస్తాయి, గొడ్లు చేస్తాయి, మనుషులు చేస్తారు. కరెంటు తోటి మీకు చైనాలో ఎవడు చావడు, అమెరికాలో ఎవడు చావడు, యూరోప్లో ఎవడు చావడు. మన దేశంలోనే కరెంటు తోటి గొడ్డు గోదా మనిషి వచ్చేది.
రైతులు మొత్తం చేస్తారు. ఇప్పుడు నేను ఆదిలాబాద్ జిల్లాలో 10వ రోజు నా యాత్ర 10 మంది కరెంటు తోటి చచ్చారు. అవును సార్, అవును, కరెక్ట్. మరి 10 మంది తోటి చస్తే 10 రూపాయలు ఇచ్చిన లేడు ఇంతవరకు. అవునా సార్? అందుకనే మీరు కొద్దిగా నేను ప్రజల్లోకి వెళ్తాను. ఆదిలాబాద్ అంటే మన రాష్ట్ర అనా ఒక మాట, అసలు ఈ ఆదిలాబాద్ జిల్లాలో నేను మొదటి యాత్ర ఎందుకు పెట్టుకున్నంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ మనుషుల దగ్గరికి వస్తుందా రావటం లేదా, అసలు గవర్నమెంట్కి మనుషులకి సంబంధం ఉందా లేదా, ఆదిలాబాద్ కలెక్టర్, ఎంఆర్ఓ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మీ డిపార్ట్మెంటు ఇవన్నీ ప్రజలకు అనుసంధానం కాక డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. అందుకనే నా మొదటి యాత్ర ఫస్ట్ నేను ఆదిలాబాద్లోనే పెట్టుకున్నా. రోజు ఒక సావు, మనసు బాధలే, మనసు కకావికలం అవుతుంది. ఒక్కొక్క మరణం. 14 ఏళ్ల పిల్ల 10th క్లాస్ చదువుతుంది, పైసా లేదు. మన హ్యూమన్ యాంగిల్లో కొద్దిగా ఆఫీసర్స్ కోఆర్డినేట్ అయితే తప్పకుండా 4 లక్షల రూపాయల ఎలక్ట్రిసిటీ తోటి మీరు ఇప్పించడానికి కృషి చేయాలి. మీరు ఊరు మొత్తం వింటారు, మీరు ఈ ఇంటికి వచ్చి విజిట్ చేస్తామని ఒక్క మాట కానీ ప్రజలంతా హ్యాపీ ఫీల్ అవుతారు. వస్తారా ఎల్లుండి? వస్తాం, మేము ఎంఆర్ఓ గారితోనే వస్తాము. రండి, తప్పకుండా రండి. రైట్, ఓకే, పర్లే. సరే ఆగండి, నాకేం ధన్యవాదాలు వద్దు. నేను ఈ సమాజం నుంచి నేను లాభపడ్డా, నేను ఈ సమాజం నుంచి ఈ రాజ్యాంగం వల్ల లాభపడ్డా. నేను లాభపడ్డ రాజ్యాంగం వల్ల నేను బెనిఫిట్ అయిన కాబట్టి నాలాంటి వాళ్ళు అందరూ సమాజంలో పేదలు అందరి కోసం అందరం కష్టపడాలి, అందరం తిరగాలి, పడాలి. ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు ఫోన్లలో మాట్లాడినా కూడా వీళ్ళు ఎమ్మటే వచ్చి పనిచేసే బ్యాచ్ కాదు ఇది. మళ్ళీ వీళ్ళు ఎమ్మటి పడాలి. మనం వాళ్ళు రేపు వస్తాం ఎల్లుండి వస్తామని అనగానే వీళ్ళు వచ్చి పనిచేయరు. మళ్ళా మనం ఎంట పడాలి. ఓ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరు ఈ పార్టీల కోసం తిరగరు. మన బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఒకే కుటుంబం, ఒకే బలగం, ఒకే బంధుత్వం, ఒకే బలం. బీసీ, ఎస్సీ, ఎస్టీలం మనమంతా ఒక్కటి కావాలి. పార్టీలను బొందలు పడేయండి ఫస్ట్. ఇప్పుడు కుటుంబంలో అన్నదమ్ములు, అమ్మ, చెల్లె, అక్క ఉంటారు. ఇంట్లో పార్టీలు ఉన్నావుగా, కుటుంబం అంతా ఒకటైనప్పుడు పార్టీలు ఉంటాయా ఇంట్లో? అట్లనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా పార్టీలు వద్దు మనకి. మనమంతా పేదోళ్ళం, శ్రామికులు, మనమంతా అణగారిన కులాలం. రాజ్యాంగ పరంగా మనం అందరం వెనుకబడ్డ వర్గాలం. మనమందరం ఒకే కుటుంబం లాగుండి మన సమస్యలు పరిష్కరించుకుంటాం. రేపు మీ ఇంట్లో సమస్య వస్తే నేను రావాలా, రేపు మీ ఇంట్లో వస్తే నేను రావాలా. ఇట్లా ఒకళ్ళం పార్టీ జెండాలను బొందల పడేసి ఫస్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఒకటై ఆ కలెక్టరేట్ దగ్గరికి పోదాం, ఎస్సీ దగ్గరికి పోవాలా, ఎంఆర్ఓ దగ్గరికి పోవాలా, మార్కెట్ కమిటీ అధికారి దగ్గరికి పోవాలా. ఈ నలుగురిని కోఆర్డినేట్ చేసి ఆ మనిషి కుటుంబానికి 4 లక్షలు వచ్చే విధంగా తిరుగుదాం. తిరుగుతారా లేదా చెప్పండి? అదే ఇప్పుడు నేను ఈ ఊరికి అయ్యానా, నేను ఈ ఊరికే రాష్ట్రం అంతా తిరుగుతూ ఈ ఊరికి 3 సార్లు వచ్చిన. ఈ మూలనున్న ఈ తెలంగాణలో ఈ మూలనున్న గ్రామానికి రాష్ట్రం అంతా తిరుగుకుంటూ 3 సార్లు వచ్చినంటే ఎన్నిసార్లు తిరగబట్టి వచ్చిన నేను ఈ ఊరికి 3వ సారి నేను రావటం. అదే అందరం అమ్మా, నువ్వు కూడా కష్టపడాలా, అందరం కలిసి తిరగాల. ఆ కాంపన్సేషన్ వచ్చిన దాకా ఇట్లా తల్లి అధైర్యపడొద్దు. నువ్వే కలెక్టర్ చదువుతావా, డాక్టర్ చదువుతావా, ఇంజనీర్ చదువుతావా, కష్టపడి కుటుంబాన్ని బయటికి తీయాల్సిన బాధ్యత నీదే. చదువుతావమ్మా? ప్రమాణంగా చెప్పు. బాగా కష్టపడి చదువుతానని చెప్పు. చదువు. నువ్వు చదివితే ఊరు మొత్తం నీకు సహాయంగా ఉంటుంది, నీకు అండగా ఉంటుంది. ఓకే, రైట్. ఓకే అమ్మా.